డినామినేషన్ ఈజ్ నాట్ ది బైబిల్ టర్మ్ ఆర్ ది బైబిల్ సబ్జెక్ట్. మతశాఖ అనేటటువంటిది బైబిల్ పదం కాదు, బైబిల్ ఎక్కడ కనిపించదు. రెండవది బైబిల్ అంశం కాదు. మీకు అర్థమవుతుందా అండి? కాబట్టి ప్రతి సంఘంలో, అది కుల సంఘమైనా వృత్తి సంఘమైనా మరే సంఘమైనా, సంఘం అనేసరికి కొద్దిమంది మనుషుల యొక్క సమూహం. అదే బైబిల్ కూడా సంఘం అనే పదాన్ని వాడుతూ, క్లీషే యొక్క అర్థం ఏంటి అని అంటే ఆంగ్లంలో ద కాల్డ్ అవుట్ పీపుల్, కాల్డ్ అవుట్ పీపుల్, తెలుగులో బయటకు పిలువబడిన వారు. క్లారిఫికేషన్ భాషాపరంగా కానీ అంశపరంగా కానీ దేవుడిస్తూ ఉన్నప్పుడు అసలు మతశాఖ అనేదానికి అసలు చోట్లేదండి. గ్రంథము తెలిపేటటువంటి సంఘ సమాచారంలో మతశాఖ అనేదానికి అసలు చోట్లేదు. నేను చెప్పానుగా ముందే, ద డినామినేషన్ ఈజ్ నాట్ ది బైబిల్ టర్మ్, బైబిల్ పదం కాదు. డినామినేషన్ ఈజ్ నాట్ ది బైబిల్ సబ్జెక్ట్, అది బైబిల్ అంశం కూడా కాదు. దాని గురించి బైబిల్ ఏం మాట్లాడట్లేదు, ఒక్క సంఘాన్ని గురించే మాట్లాడుతుంది. ఇక మతశాఖల వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారనేది వాళ్ళు చూసుకోవాల్సిందే. అది బైబిల్కే సంబంధం లేనటువంటి పదం అయినప్పుడు అక్కడక్కడ ఉన్నటువంటి క్రైస్తవులు అని పిలువబట్టడానికి ఇష్టపడుతున్నటువంటి వారు ఎక్కడికి వెళ్తారు అనేది నాకు తెలియదు. పరదైసైనా పరలోకమైన క్రీస్తు సంఘానికే, మరి ఎవరికి కాదు. మీకు అర్థమవుతుందా?